బీఆర్ఎస్ నాయకుడు అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేనే రేగా కాంతారావుపై అత్యాచారం కేసు. బీఆర్ఎస్ నాయకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు లైంగిక వేధింపులు అత్యాచారం కేసు నమోదు చేశారు. రేగా కాంతారావు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని వేధిస్తున్నారని వ్యక్తిగత ఫోటోలు తీసి వాటితో బెదిరింపులకు పాల్పడుతున్నారని భద్రాద్రి జిల్లాకు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చింది. ఓ హాస్టల్లో ఉండి యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుంది. తనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు 2022లో ఉద్యోగం కోసం ఆ యువతి రేగా కాంతారావును కలిసింది. తర్వాత రేగా కాంతారావు కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నానని చెప్పి యువతిని ప్రైవేట్ ఫ్లాట్కు రమ్మని అక్కడ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అడ్డుకోవడంతో ప్రయత్నించగా పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. మరి అప్పుడే పెట్టపోయిన తల్లి 2022లో జరిగింది కదా, ఇది 26 కదా. మరి 2022లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, అప్పుడే పెట్టాల్సింది కదా నువ్వు కేసు. ఫ్లాట్కు రమ్మని అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అడ్డుకోవడంతో ప్రయత్నించగా పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. ఈ క్రమంలోనే తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పి కాంతారావు యువతితో సహజీవనం ప్రారంభించారు. ఇందుకోసం అమీర్పేటలో ఓ నటుడికి సంబంధించిన ఫ్లాట్లో ఆమెను నివాసం ఉంచారు. కాంతారావు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా యువతిని అక్కడే కలిసేవారు. కొన్నాళ్ళుగా కాంతారావు తప్పుడు మాటలు చెబుతున్నారని గ్రహించిన యువతి ఆయన్ను దూరం పెట్టసాగింది. దీంతో కాంతారావు వారిద్దరూ కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోలను బయట పెడతానని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఏమైతుంది నీకేమైతే తల్లి, వానికే ఇబ్బంది అవుతుంది. వాడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడతానని చెప్పి యువతి వద్ద 4 లక్షలు తీసుకొని ఆ డబ్బు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధిత యువతి ఆ ఫోన్లకు స్పందించడం కలవడం మానేశారు. 2024 నుంచే బాధిత యువతి ఆ ఫోన్ నుంచి ఓ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని కాంతారావు ఆమెతో మాటలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాధిత యువతి రేగాపై షీ టీంకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటాడనుకున్నా. ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్చిలో యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె పరిస్థితి తెలిసిన ఓ సన్నిహితురాలు సాయం చేస్తానని ముందుకు వచ్చి రేగా కాంతారావుకు సోషల్ మీడియా వ్యవహారాలు చూసుకునే గుంటక ప్రవీణ్ను సంప్రదించింది. రేగా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రవీణ్ చెప్పాడు. కానీ తర్వాత వెనక్కి తగ్గాడు. ఆ క్రమంలోనే రేగా కాంతారావుకు అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ నూకవరపు రమేష్ బాధిత యువతికి మార్చి 16న 5 లక్షలు, మార్చి 18న 3.5 లక్షలు బదిలీ చేశాడు. తర్వాత కాంతారావు ఈ లావాదేవీలు వివరాలను షీ టీంకు సమర్పించి సదరు యువతి డబ్బుల కోసం వేధిస్తుందని, ఆమె ఎవరో కూడా నాకు తెలియదని చెప్పారు. దీంతో బాధితురాలు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనతో సహజీవనం చేసి మోసం చేసిన రేగా కాంతారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పెళ్లి చేసుకుంటాడని నమ్మడంతోనే తాను కాంతారావును అంగీకరించానని, 4 ఏళ్లలో తనకు లైంగికంగా చాలా హింసించారని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రేగా కాంతారావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. రేగాపై గతంలో భూ కబ్జా ఆరోపణలు కూడా. రేగా కాంతారావు 2009లో కాంగ్రెస్ తరఫున పినపాక నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. పార్టీ మారిన తర్వాత మణుగూరులోని కాంగ్రెస్ భవనాన్ని బీఆర్ఎస్ భవనంగా మార్చి వివాదానికి తెరలేపారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైన బట్టి విక్రమార్క, బలరాం నాయక్, సీతక్క తదితరులు రేగా చేష్టలపై మండిపడుతూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రేగా భూకబ్జాలకు కూడా పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కరకగూడెం, బట్టుపల్లి, మణుగూరు ప్రాంతాల్లో సుమారు 70 ఎకరాల అటవీ భూములను రేగా కబ్జా చేసి వాటిని బినామీ పట్టాలుగా ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద రేగా కాంతారావు పైన మాత్రం రేప్ కేసు నమోదైందే. 2022లో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తా అని చెప్పేసి, యూట్యూబ్ ఛానల్ నేను పెడుతున్నా, నీకు అలా పని చేపిస్తా అని చెప్పేసి 18 సంవత్సరాల అమ్మాయిని ఒక ఫ్లాట్లో పెట్టేసి పోయినప్పుడల్లా ఈయన అత్యాచారం చేస్తుంటే సహజీవనం చేసిందంట. 4-5 సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత మరి బెడ్సి కొట్టింది వ్యవహారం. అమ్మాయి 4 లక్షలు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ కొద్దీ ఓ మిత్రులతో అయితే డబ్బులు అయితే పంపించింది. ఒకవేళ నిజంగా నీకు అమ్మాయి తెలియకపోతే నువ్వు అమ్మాయికి ఎందుకు డబ్బులు పంపిస్తావు అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. రేగా కాంతారావు ఇప్పటికైనా ఈ దుర్మార్గుల పైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. చూడాలి మరి ఏమవుతుందో.